Drama and speculation. Trump is officially fine. No hospital bed, no bunker, just a golf court and a tea time. The takeaway, he's safe, he's healthy, and he's still playing the world's most exclusive retirement sports while half of the country doom scrolls about him. సోర్స్ మనం చూస్తున్నాం, ఎన్బీసీ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. ఎనీవే, ఓవరాల్గా చూసినట్లయితే ట్రంప్ బ్రతికే ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా గోల్ఫ్ ఆడుకుంటున్నాడు. ఆయన చనిపోయాడంటూ ఇంత పెద్ద ప్రచారం జరుగుతున్న సమయంలో, సగానికి పైగా కంట్రీ దీన్ని ట్రెండ్ చేస్తున్న సమయంలో ట్రంప్ బ్రతికే ఉన్నాడు అంటూ వైట్ హౌస్కి సంబంధించిన ప్రతినిధి ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో ప్రజల్లో ఇది చర్చ జరిగిందో మనం చూసాం. ఇది కేవలం బయట దేశాల్లోనో శత్రు దేశాల్లోనో జరిగిన పని కాదు, ప్రపంచ దేశాల్లో ఇదే చర్చ నడిచింది. ట్రంప్ ఈజ్ నో మోర్ అంటూ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. నౌ ట్రంప్ ఈజ్ అలైవ్ అంటూ వైట్ హౌస్ ప్రకటించింది. వైట్ హౌస్ ప్రతినిధులు ఒక అఫీషియల్ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి, ఇంకా ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎందుకని జేడీ వాన్స్ ఈ ప్రకటన చేశారు, నేను సిద్ధంగా ఉన్నాను అని? అది అంత సింపుల్ స్టేట్మెంట్గా మనం చూడాలా? అమెరికా లాంటి దేశ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడాన్ని మనం ఎలా చూడాలి? అతి త్వరలో జరగబోయే పరిణామాన్ని ఆయన చెప్పారా, లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రపంచ దేశాల ముందు అప్రతిష్ట పాలవుతున్న నేపథ్యంలో ట్రంప్ను ఇక దించేసే ప్లాన్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయన ఎక్కువ రోజులు బ్రతకరని అనుకున్నారా? ఇంకేం కారణం ఉంది, ఎందుకు ప్రకటించారు? అదొక అంశం. అయితే ఇప్పుడు వైట్ హౌస్ ప్రతినిధి ట్రంప్ బ్రతికే ఉన్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ స్టిల్ మనం వాటిని ఎలా నమ్మగలం? సహజంగా ప్రతి చిన్న విషయానికి స్పందిస్తుంటారు ట్రంప్. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా నేనున్నానంటూ ముందుకు వస్తారు. ప్రతిరోజు ఏదో ఒక అంశం గురించి మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఐడెంటిటీ క్రైసిస్. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పటికప్పుడు నేనే పెద్దన్న ప్రపంచానికి అని అమెరికా చాటు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు చెప్పుకునే ప్రయత్నం, ప్రతి దాంట్లో వేలు పెట్టడం, ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా వేలు పెట్టడం, ఏ రెండు దేశాల మధ్య ఏ చిన్న సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి, ఏ రెండు దేశాల మధ్య రిలేషన్స్ బాగున్నా అక్కడ కూడా వేలు పెట్టడం, లేదంటే ఏదైనా దేశం ఎదుగుతుంటే అక్కడ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ఏదైనా దేశం తీవ్రంగా నష్టపోయి దెబ్బతిని ఉంటే వాళ్ళని ఆదుకుంటున్నామన్న పేరుతో వాళ్ళ అవసరాలకి వాడుకోవడం, అమెరికా అవసరాలకి వాడుకోవడం, ఇలా ప్రపంచ దేశాలన్నింటికి సంబంధించిన అంశాల్లోనూ, ప్రపంచ దేశాల అగ్రనాయకులకు సంబంధించిన అంశాల్లోనూ వేలు పెట్టి గెలికి కంపు చేయడం అనేది ముఖ్యంగా మనం ట్రంప్ విషయంలో చూస్తూనే ఉన్నాం. పర్సనల్ టాపిక్స్ మాట్లాడడం, అలాగే అమెరికాకి సంబంధించి ఏదో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని ప్రజల నోట్లో ఎప్పుడూ నానుతూ ఉండాలి. తనను గొప్ప అధ్యక్షుడిగా గుర్తించాలి. మిగతా వాళ్ళకి ఎవరికో నోబెల్ ప్రైజ్ బహుమతి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు, శాంతి బహుమతి కావాలి. దానికోసం అవసరమైతే ఆయనే సిచ్యువేషన్స్ని ఎస్కలేట్ చేస్తారు, తర్వాత ఆయనే కంట్రోల్ చేస్తారు. సో ఈ డ్రామా అంతా మనం చూస్తూనే ఉంటాం. బట్ ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే he was never escaped from the media. He was never off to any media, to the people of America, to the people of world. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఎప్పుడు అలా కనిపిస్తుంటారు. సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఆయన ఎందుకు కనిపించకుండా పోయారు? మరొక కొంతమంది అభిప్రాయం ప్రకారం చూస్తే ఆయన ఈ మధ్య కాలంలో తీవ్రంగా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న నేపథ్యంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సీక్రెట్గా. చాలా సివియర్గా ఆయన హెల్త్ కండిషన్ ఉంది, అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం. మరికొంతమంది లేదు, ఆయన ఇప్పటికే చనిపోయారు, అందుకే జేడీ వాన్స్ ప్రకటించారు నేను బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఇదొక అభిప్రాయం. మరికొంతమందికి రాజకీయంగా కూడా ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పార్టీలో సైతం ఆయనకి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత కనిపించడం లేదా, బయటికి రావడం లేదా, సెటిరైట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను? ఇలాంటివి దిగిపోవాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇలాంటివి సెటిరైట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఎవరికి తెలియదు. అమెరికా
వైట్ హౌస్కి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేసినప్పటికీ కూడా, ట్రంప్ బ్రతికే ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా సహజంగా ట్రంప్ ఎందుకు బయటకు రాలేదనే చర్చ ఇక్కడ నడుస్తుంది. ట్రంపే ప్రకటించుకుంటాడు కదా, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదని ట్రంపే ప్రకటించుకుంటాడు. ట్రంప్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా అదే గమనిస్తారు, అదే అలాగే అనుకుంటారు. చీమ చిటుక్కుమన్నా నేనున్నానని చెప్పే ట్రంప్ తనకి సంబంధించి ప్రపంచ దేశాలు మొత్తం ట్రెండింగ్ అవుతుంటే, ప్రపంచ దేశాల్లో తాను చనిపోయాడంటూ ట్రెండ్ అవుతుంటే, లేదంటే రకరకాల స్పెక్యులేషన్స్ వస్తుంటే, తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నప్పుడు ట్రంప్ బయటకు రాకుండా ఉంటాడా? నో. బట్ వై, ఎందుకు, వై ఈజ్ నాట్ కమింగ్ అవుట్? కారణం ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా దేర్ ఈజ్ సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ వైట్ హౌస్ అనేది మాత్రం అర్థమవుతుంది. అది నిజంగానే ట్రంప్కి ఏదైనా జరిగిందా, లేకపోతే నిజంగా ఏదైనా పొలిటికల్ రీజన్సా, లేదంటే హెల్త్ రీజన్సా? ఈ మూడిట్లో ఏదో ఒక కారణం అయి ఉండాలి ఖచ్చితంగా. బట్ సోఫార్ ప్రజలందరూ నమ్ముతున్నారా, ఒక రకంగా కోరుకుంటున్నారా అనడంలో అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ట్రంప్ చనిపోయాడని నమ్ముతున్నారా ప్రజలు, లేదంటే కోరుకుంటున్నారా? సహజంగా ఒక అగ్ర నాయకుడు ఎవరైనా చనిపోయారు అంటే బాధేస్తుంది, అది జరగకూడదు అని ప్రజలు కోరుకుంటారు. కానీ ట్రంప్ విషయంలో ఇట్స్ ట్రెండింగ్. ట్రంప్ ఈజ్ డెడ్ అనేది ట్రెండ్ అవుతుంది. పీపుల్ ఆర్ షేరింగ్ ఇట్, పీపుల్ ఆర్ లిటరలీ హ్యాపీ టు షేర్ దిస్. చాలామంది. ఎలా చూడాలి దీన్ని మనం? హౌ కెన్ వి అండర్స్టాండ్? సాధారణంగా ఒక చిన్నపాటి నాయకులు కార్యకర్తలు చనిపోతేనే ఎంత పెద్ద గందరగోళం జరుగుతుందో మనం చూస్తాం. అలా జరగకూడదు అంటూ చాలామంది కోరుకుంటారు. కానీ ప్రపంచ దేశాలకి పెద్దన్నగా చెప్పుకునేటువంటి అమెరికా అధ్యక్షుడు చనిపోయాడు అనే వార్తని వై పీపుల్ ఆర్ షేరింగ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, వై దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ టు షేర్ దిస్? కారణం ఏంటి? ఎందుకని ఇంత ట్రెండ్ చేసుకుంటున్నారు? ప్రజలు కోరుకుంటున్నారా అనే ఆలోచన ఇక్కడ వస్తుంది ఇలాంటివి చూస్తే. బట్ స్టిల్ వేర్ ఈజ్ ట్రంప్? ఎందుకని బయటికి రావడం లేదు? ఎవరో ఒక్కరు ప్రకటించాల్సిన పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి స్పందించే ఆ వ్యక్తి ఎందుకు బయటికి రాలేదు? దేర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ వైట్ హౌస్. ఏదో జరిగింది అనేది మాత్రం ఇంకా అనుమానం పోవడం లేదు. ఇట్స్ జస్ట్ ఎ ఫోటో ఆఫ్టర్ ఆల్. ఒక చిన్న ఫోటోను రిలీజ్ చేసి ఇదిగో ట్రంప్ బాగానే ఉన్నాడని చెప్తే అసలు అది ప్రజెంట్ ఫోటోనో కాదో ఎవరికి తెలుసు? హూ నోస్? అది ఇప్పటి ఫోటోనే అని గ్యారంటీ ఏముంటుంది? ఎవరో ఒక్కరు ఎందుకు ప్రకటించాలి? ఎవరో ఒక్క వైట్ హౌస్కి సంబంధించిన వ్యక్తే దీనికి సంబంధించి ప్రకటించారు. ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్లోనో లేకపోతే ఇంకెక్కడో ఒక చోట ఒక చిన్న పోస్ట్ అయినా ఎందుకు పెట్టడం లేదు? పెట్టలేని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆ రీజన్ ఏమై ఉండొచ్చు? ఈజ్ హీ రియలీ డెడ్? ఆర్ ఆయన బయటికి రాలేనంత, కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా రిలీజ్ చేయలేనంత, దానికి సంబంధించి మాట్లాడలేనంత, తాను చనిపోయాడంటూ ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే దానికి సంబంధించి కనీసం ఒక క్లారిటీ ఇవ్వలేనంత పరిస్థితుల్లో, అంత క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడా? లేకపోతే ఇంకేదైనా పొలిటికల్గా ఒక పెద్ద చేంజ్ ఏమైనా జరగబోతుందా? జేడీ వాన్స్ ప్రకటనకి అదే కారణమా? తీవ్రమైనటువంటి వ్యతిరేకత సొంత పార్టీలోనూ, దేశంలోనూ, ప్రజల్లోనూ, ప్రపంచ దేశాల్లోనూ ఎక్కడ చూసినా సరే తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఈ తరుణంలో ఒకవేళ ఏమైనా పొలిటికల్ షఫ్లింగ్ ఏమైనా జరగబోతుందా? అందుకే జేడీ వాన్స్ ప్రకటించారా? అలాంటి ఒక ప్రకటన చేశారా? ఇట్స్ నాట్ ఎ స్మాల్ స్టేట్మెంట్. ఖచ్చితంగా ఒక అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఒక పదవిలో ఎవరైనా ఒక బాధ్యతలో ఉన్నప్పుడు, ఆ చైర్లో కూర్చొని ఉన్నప్పుడు, ఐఎమ్ రెడీ టు టేక్ దట్